ఇది వరకు నువ్వే అనేవాడివి ఈ వరల్డ్లో నేనే నీకు బెస్ట్ ఫ్రెండ్ని అని. ఇప్పుడు అలాగే ట్రీట్ చేయి. ఏం అడగాలనుకుంటున్నావో అడుగమ్మా. అసలు నీ మనసులో ఏముందిరా? ఐ మీన్ మేఘన గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఇంకా మేఘన మీద ప్రేమ ఉందా లేదా? నీకు ఫర్దర్గా తనతో లైఫ్ పంచుకోవాలనుందా లేదా? మీ నాన్నమ్మగారు చెప్పినట్టు నీకు మేఘనకి డైవోర్స్ ఇవ్వటం ఇష్టం లేదా? వీటన్నిటికీ సమాధానం కావాలరా. అమ్మా, అసలు నీ మనసులో ఏముందమ్మా? నేను తనతో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నావా, లేదంటే నా లైఫ్ నేను ఇలా బ్రతికేస్తే చాలు అనుకుంటున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నావో చెప్పమ్మా. దాని తర్వాత నేనేమనుకుంటున్నానో చెప్తాను. జీవితం పంచుకునేది నువ్వురా, నేను కాదు. ఇప్పుడు నేను నీకే నిర్ణయం చెప్పలేను. ఎందుకంటే నీ జీవితంలో మేఘన ఉండడం ఎంత ఇంపార్టెంటో కాదో నీకు మాత్రమే తెలుస్తుంది. నేనొక తల్లిగా, ఒక స్నేహితురాలిగా నేను కోరుకునేది ఒక్కటే, నా కొడుకు ఆనందంగా ఉండాలి అని. నువ్వెలా ఆనందంగా ఉంటావో నువ్వే నిర్ణయించుకో. అదే ఆలోచిస్తున్నానమ్మా. అతి త్వరలోనే నా నిర్ణయం చెప్పేస్తాను. అప్పటి వరకు ఈ డివోర్స్ మ్యాటర్ నా దగ్గరికి తీసుకురాకండి. సరేరా, నీ ఇష్టం. మేడం, ఈరోజు మేఘన భోజనానికి పిలవలేదా? అంటే మళ్ళీ మీకు కొత్తగా షాకులు ఇచ్చే స్కీములు ఏమైనా ప్లాన్ చేసిందేమో, ఆ షాక్ ట్రీట్మెంట్లో భాగంగా భోజనానికి పిలిచిందేమో అని డౌట్లో అడిగాను మేడం. ఎక్స్ట్రాలు చేయకుండా నోరు మూసుకొని పద. అరే నువ్వు అవుట్రా అవుట్రా. లేదురా, మళ్ళీ వేసుకుందాం. లేదు లేదు, పంట ఏది? మేఘనా, నీ వంటలు చాలా బాగున్నాయి మేఘనా. ఇదిగో లాయర్ గారు, నా పేరున ఉన్న ఆస్తి మొత్తాన్ని మేఘన పిల్లల పేరున ట్రాన్స్ఫర్ చేయించాలి. దానికి సంబంధించిన కాగితాలన్నిటి మీద నేను సంతకాలు చేసి మీకు కొరియర్లో పంపిస్తాను. మేడం, మేడం, ఏంటి మేడం అంత భయపడ్డారు? భయంతో కొంపదీసి బకెట్ తన్నేస్తారేమోనని భయపడ్డాను తెలుసా? షట్ అప్! ఇంకోసారి పంటలు గింటలు అంటూ ఆడారంటే చంపేస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. మేడం, ఏంటి? కోపం తెచ్చుకోకుండా నేను చెప్పే విషయం గురించి ఒకసారి కూల్గా ఆలోచించండి. మేఘన మీకిచ్చిన చిన్న షాక్కే మీరు పట్టపగలే ఉలిక్కి పడుతున్నారు, భయంతో ఉనికిపోతున్నారు. అలాంటిది మీ నిజ స్వరూపం అందరి ముందు పూర్తిగా బయట పెడితే డాష్ ఇస్తే యాష్ అయిపోయినట్టు అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి? దానికి అలాంటి ఛాన్స్ ఇస్తానా? అది ఒక రకంగా ఆలోచిస్తే నేను 100 రకాలుగా ఆలోచిస్తాను. నా నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి అది ఒక్క అడుగు వేస్తే దాని కాపురాన్ని పూర్తిగా కూల్చటానికి నేను 100 అడుగులు వేస్తాను.
నా గురించి ఆలోచించడానికి భయపడిపోయేలా చేస్తాను. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఫ్రెండ్, ఇదేంటో తెలుసా? డైరీ. నాన్న గురించి నేనెవరితో షేర్ చేసుకోలేకపోతున్నాను కదా. ఇక్కడికి వస్తే నీతో షేర్ చేసుకోవచ్చు. మరి ఇంట్లో నాన్న గుర్తొస్తే, అందుకే గుర్తొచ్చినప్పుడు ఈ డైరీలో రాసుకుంటూ ఉన్నాను. ఆకాష్ మావయ్య నాకు హెల్ప్ చేసేలా చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. నా మనసుని అర్థం చేసుకొని నాకంటూ హెల్ప్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నాడు. ఆకాష్ మావయ్య చాలా మంచివాడు తెలుసా. రేపు ఆకాష్ మావయ్య నన్ను స్పైడర్ మ్యాన్ దగ్గరికి తీసుకువెళ్తానన్నాడు. ఆ మాట విన్నప్పటి నుంచి రేపు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. రేపు నేను ఎలాగైనా నాన్నను చూసేలాగా నువ్వే హెల్ప్ చేయాలి. నాన్న నాతో మాట్లాడేలాగా చెయ్యాలి. నువ్వు అనుకుంటే అయిపోతుందిలే, నాకు తెలుసులే. స్పైడర్ మ్యాన్ చాలా మంచివాడు. నేనంటే చాలా ఇష్టం కదా. నేనేం చెప్పినా వింటాడు. నేను లైఫ్లో కోరుకునేది ఒకటే ఫ్రెండ్. అమ్మ, స్పైడర్ మ్యాన్, మేము అందరం కలిసి ఉండాలి. ఇంతకు ముందులా ఆనందంగా ఉండాలి. ఒక హెల్ప్ చేసి పెట్టు ఫ్రెండ్. రేపు ఆకాష్ మామయ్యతో నేను వెళ్తున్నాను కదా, అప్పుడు నీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి, సరేనా? అదిగో స్కూల్ బెల్ కొట్టారు, నేను వెళ్ళొస్తాను. బాయ్. కృష్ణయ్య, నాకు నందుకి మధ్య ప్రేమ చిగురించడానికి, మా బంధం ముడిపడ్డానికి నువ్వే వారధివి. ఇప్పుడు మా మధ్య ఏర్పడిన ఈ మనస్పర్ధల్ని దూరం చేయడానికి కూడా నువ్వే వారధివి. అయినా నీ ఆశీర్వాదం మాకుండగా ఏ దుష్ట శక్తి మమ్మల్ని వేరు చేయలేదు.